న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్లో గల శ్రీ లక్ష్మీ గణపతి మందిరంలో గురువారం రాత్రి సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయని సామాజిక కార్యకర్త తవుటు రాంచంద్రం తెలిపారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, కలిశ స్థాపన, నవగ్రహ పూజ, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, బలిహరణం, పూర్ణాహుతి, సాయంత్రం ఉత్సవమూర్తికి ఫల పంచామృత అభిషేకం, సహస్ర నామార్చన, సహస్ర మోదక నివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, చంద్రునికి క్షీర తర్పణం, కలశ ఉద్వాసన, అవభృతస్నానం, ఆశీర్వచనం, రాత్రి 11 గంటలకు అన్న ప్రసాదంతో ఈనాటి కార్యక్రమాలు ముగిశాయి. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈనాటి కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్, జిల్లా ప్రభాకర్, యాదగిరి మారుతిరావు, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, ఆలయ అర్చకులు ప్రముఖ పౌరాణిక పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తి గుళ్ల విసు శర్మ, భరత్ శర్మ, సత్యనారాయణ శర్మ, రాధాకృష్ణ శర్మ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. ప్రతిరోజు కూడా స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా 1:30కి స్వామివారి ప్రసాదం ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. జ్యూస్ ఏదైనా ఎవరైనా తెస్తా అంటే చేతిలో పడితే పేరు రాసుకోవడం జరుగుతుంది. తెస్తారు అదేమన్నా ఆదివారం ఉదయం 9 సర్వాపరాధశమనార్థం నీరాజనం దర్శయామి. ఓం మానవలికం సమస్త ధర్మంగళాని భవంతు. అందరూ కూడా ఎన్నో విధాలు బలిసాగరాలు గ్రహణార్థం మయార్థం రోహిణ్యాసేక ప్రతోరయుక్త చంద్రసేనాయ ధనక్యం నవపరామి శ్రీరోరారణ సుందర సుధాలు బలిసాగరాలు గ్రహణార్థం మయార్థం రోహిణ్యా సైన ప్రవోరయుక్త చంద్రసేనాయ మధ్యం నవపరామి అనేకాల వస్తు చంద్రసిద్ధిపదాలుగా సంరక్షణ దేవగ్రహణార్థం నమోస్తుతే సంకటహర లక్ష్మీ గణేశానమః ఇరమధ్యం నవపరామి కృష్ణపక్షేణ దుఃఖానుభూతిత సంవిభూతలే విప్రప్రసాద దోరే గ్రహణార్థం నమోస్తుతే సంకటహర లక్ష్మీ గణేశానమః ఇరమధ్యం నవపరామి విధీనాముతమే గణేశ ప్రియవల్లభే సర్వసంకష్టనాథ గ్రహణార్థం నమోస్తుతే సంకటహర లక్ష్మీ గణేశానమః ఇరమధ్యం నవపరామి యం భగంజరామహే స్కంధే పుష్టివర్ధనం ఉర్వాకమే మందాన మృత్యోరుక్షే సామదాద్ బ్రహ్మరుద్రాం నమః ఇరమధ్యం నవపరామి ధర్మనాగా ధర్మనా నిందరే ధర్మనా ఈవ్రాస్మరో దేవ దర్శతో కామం గుణం ధర్మనా సర్వా పరిశో దేవ ధనవంతరే నమః ఇరమధ్యం నవపరామి సుందరశంకరా ఉభయం సమాతు నమస్మభ్యనేంద శతఫలా నమః ఇరమధ్యం నవపరామి మనే క్షీరతర్పణేన క్షీరార్ఘ్య ప్రదాన సహిత లక్ష్మీ గణేశ దివ్య చరణారవిందార్పణమస్తు సర్వేషాం భక్తానాం సర్వాసాం ప్రాణినాం చ రోహిణ్య శశాంక సహిత లక్ష్మీ గణేశ ప్రసాద సిద్ధిర్నిషు కురుతే సదాయే విధి కంఠగుణే భూరి గుణే భూరి హే మహిషాసురమర్ధి వంద్యకవర్ధి సైజసుతే జగపతి జయసి వెంకటరమణ
ప్రసాదం ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తాం. తర్వాత మనం మన ఇంటికి వెళ్ళిపోవాలి. అయితే మనం వచ్చేటప్పుడు కొబ్బరికాయ తీసుకొని వస్తున్నాం. గణపతికి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? గణపతితో అర్చన ఎందుకు చేయాలి? గరగతో అర్చన చేస్తే ఏం ఫలితం కలుగుతుంది? గణపతికి అర్క పుష్పార్చన చేస్తున్నాం. అర్క పుష్పార్చన చేస్తే ఏం ఫలితం కలుగుతుంది? ఎందుకంటే మనం ఫలితం లేనిది ఏ పని చేయం. పక్క వాళ్ళకి ఏదైనా పని జరిగిందంటే పోటీ పడి పని మనం పనిచేస్తాం. అట్లాంటి పోటీ ఉన్నప్పుడు పోటీలలో మెదిలి పోటీలలో అని చెప్తేనో మన మీట ఉంటేనో కుదరదు పని. భగవంతుడు తనంతట తానే కూర్చొని చెప్పిస్తే తప్ప చెప్పలేనటువంటి విషయం గణపతి వైభవం. అటువంటి ఏదో నాకు అందరూ కలిసి ఒక సత్సంగంగా ఏర్పరచుకోవాలని ఒక సందర్భం సేవా సమితి వారికి కలిగింది. స్వామి యొక్క అనుగ్రహం, గురువుల యొక్క పరిపూర్ణ కృప చేత ఏదో గరగ పెట్టడం వలన ప్రయోజనం, గుంజి తీయడం వలన ప్రయోజనం, ఎవరు చేసినా దాని వల్ల ఏ ప్రయత్నం కలుగుతుంది అనేది మనం వింటే తెలిసి ఏ పని చేసినా దాని ఫలితం మహత్తరంగా ఉంటుంది. కనుక అటువంటి ఫలితాలు ఏవేవి గణపతి ఇస్తాడో, ఎవరెవరికి ఏమేమి బలాలు ఇచ్చినాడో అటువంటి దివ్య లీలా వైభవాన్ని మనం వినాలనేటువంటి సదుద్దేశం చేత ఆ ఉత్సవాన్ని చేసిన తర్వాత అటువంటి ఉత్సవంలో అందరూ పాల్గొన్నారు. అట్లాగే ఇప్పుడు వేమల ఉమానాయుడు గారు కలుపు వెంకటనాయ కలికాలంలో వరాలు ఇచ్చేటువంటి తొందరగా ప్రసాదించే దేవుడు వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే ఆస్తికించిన వెంకటేశ సమోదేవో దూతుల భవిష్యత్. వెంకటేశ్వర స్వామి వారి వైభవం ఎంత చెప్పినా తక్కువనే. అటువంటి వెంకటేశ్వరుని సైకతం ఇసుకతో చేసి పెట్టినారు. మనం ఇసుకతో అన్నదానం చేస్తాం. ఎక్కడ చేస్తామంటే గంగా స్నానం చేసిన తర్వాత ఒక శివుని ఇసుకతో చేసి అక్కడ పసుపు కుంకుమ అక్షరాలు సమర్పించి మళ్ళీ అదే ఇసుకను అదే నదిలో కలిపివేస్తాం. దానివల్ల ప్రయోజనం ఏమిటంటే సాక్షాత్తు ఏ 18 పురాణాలను రచించినటువంటి ఉన్నాడు. ఆయన 18 పురాణాలు ఒక కుప్పలాగా కనిపిస్తే ఎట్లా ఈ 18 పురాణాలను క్రోడీకరించాలని బాగా ఆలోచన చేసి బ్రహ్మదేవుడిని అడిగితే ఎక్కడలో కాదు మన దగ్గరలో ఉండేటువంటి ఒక బాసర క్షేత్రం ఏదైనా ఆ బాసర క్షేత్రానికి వెళ్ళి నదిమ్మతుల దగ్గర కూర్చొని నా దగ్గర ఇన్ని పురాణాలు రచించినటువంటి ఏ జగన్మాత శారదాదేవి ఉందో ఇకతో మొట్టమొదటిసారిగా అమ్మవారిని ప్రతిష్ఠ చేసినారు. ఆ ప్రతిష్ఠ చేసినటువంటి సరస్వతి మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత వ్యాసుదేవుల నాలుగు పైన అక్షరాలు రాస్తే ఆ అక్షరాలు మంత్రాలుగా మారి వ్యాసుని యొక్క గుహ అని అక్కడ ఉంటుంది. ఆ గుహలో వ్యాసుడు తపస్సు చేస్తే 18 పురాణాలన్నీ క్రోడీకరించినటువంటి క్షేత్రం బాసర క్షేత్రం. అటువంటి ఇసుకతో మన జగిత్యాల పట్టణంలో ఎక్కడో మనం అంత పెద్దగా ఇసుక విగ్రహం చేసేటువంటి అవకాశం మనకు లేదు. ఆ దర్శనం చేసుకోవడానికి ఒక సువర్ణ